హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడే లేచినాము, 8 o'clock లేచినాము. ఇంకా లేకపోతే లేచే వరకు 8:20 అయింది. ఏందిరా ఆల్రెడీ పేస్ట్ ఆడ ఉంది, పోయి తీసుకుంటే నేను వేస్తాను. పాతది అయిపోయిందే, కొత్త స్టార్ట్ చేస్తాను. అప్పుడు కొంచెం ఉంటుంది అందులో వస్తుంది కదా. సో ఇప్పుడు లేవగానే నేను బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఒకటి చూపిస్తా. పేస్ట్ అయితే ఇంతే వేస్తాము, మేమైతే దీనికి కొంచెం డబ్బాలు వేసుకుంటాం, అంతే పేస్ట్ వాడతాం. సో పో, నువ్వు బ్రష్ పో, నా ముఖం ఏం చూడకు, నేను చేసే పని నేను చేసుకుంటా పో. సో ఇది చూడండి, నువ్వు తర్వాత చూద్దులే, వీడియోలో చేసినాక. సో ఇది చూడండి, మా హస్బెండ్ బట్టలు ఉన్నాయి కదా. సో తీసి బెడ్ అంతా దులిపేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి ఏమన్నా జేబులో ఉన్నాయని చెక్ చేస్తున్నా. సో చూడండి, ఇంకా లేచలేడు. సో వేస్తుంటే అందులో ఇది వచ్చింది. ఇది 500 నోటు. అసలు ఎట్లయిపోయింది చూడండి. మేబీ మరి ఇట్లనే నేనైతే ప్రతిరోజు బట్టలు అయితే చెక్ చేసి వాషింగ్ మిషన్లో వేస్తాను. సో మరి ఇది ఒరిజినల్లా కాదా? 500 నోట్. ఇది ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇట్లా మడత పెట్టి ఉంది జేబులో వేద్దాం అనేటప్పుడు. ఇది ఒరిజినల్లే ఉంది. మరి ఎప్పుడన్నా పొరపాట్లకి ఇట్లా వేసేసినా చూసుకోలేడా, ఇది ఏందా, అయితే నిన్నేమన్నా రోడ్డు మీదకి ఇట్లా దొరికిందా అనేది అడగాలి. ఒరిజినల్ నోట్. చూడండి, ఒరిజినల్ 500 నోట్. ఇట్లా మొత్తం మడత పెట్టి జేబులో ఉంది. ఒకవేళ నేను కనుక ఈరోజు చూడకుండా కనుక మళ్ళీ వాషింగ్ మిషన్ లేచింటే, నాకైతే నేను ఎవ్రీ టైం బట్టలు చెక్ చేసి వాషింగ్ మిషన్ లేస్తాను. ఆ రోజైతే ఏం లేకుండే. మరి ఆ ప్యాంట్ 3 days బ్యాక్ వేసుకుంటాడు, 2-3 days బ్యాక్ వేసుకుని ఉంటాడు. సో నేనైతే చూసే వేసిన, అప్పుడైతే ఏం లేకుండే. ఇప్పుడు చెక్ చేద్దామని మళ్ళీ చెక్ చేస్తుంటే వచ్చింది. మరి చూడకుండా కనుక వాషింగ్ మిషన్ వేసింటే కంపల్సరీ చినిగేది. ఇట్లాంటివి 10 రూపీస్ నోట్లు, 20 రూపీస్ నోట్లు 2-3 సార్లు చినిగినాయి. ఇప్పుడు కనుక చూడకుండా కనుక వేసింటే కంపల్సరీ చినిగిపోతుండే. నూడిల్స్ తెప్పిస్తాలే, తెప్పిస్తా. ఈరోజు తెప్పిస్తా. సండే ఉంది కదా, తెప్పిస్తా. ఏమేమి చిన్నాడా? నువ్వు బ్రష్ చేయపోనాడు. ఈరోజే సండే. ఏమైంది? టాయిలెటా? వచ్చియా? ఏమైంది? ఎందుకు వచ్చి? బ్రష్ చేపియాలా? నువ్వు చేయిపోయి ఏడు ముఖం చూసుకోపో. పోండి వస్తుంది పోటు. రోజు అయ్యే చేయించింది, అలవాటు అయిపోయింది. చేయిపో, నేను వస్తా పన్నాడు. నేను వస్తా. చూడండి, లోటు చినుగుతుంది. అడుగుదాం పదండి ఇప్పుడే. అయ్, ఈ నోటు దొరికిందా నీకు? నోటు దొరికిందా? నీ జేబులో ఉంది తెలుసా? మడత పెట్టి ముద్ద అయ్యి ఉంది నీ జేబులో. ఈరోజు కనుక వేసిండనుకో చినిగే పోయిండేది. ఇది ఆల్రెడీకి వచ్చింది. ఏంది ఎట్లా ఉందని నీ జేబులో? ప్యాంట్లా బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి చెక్ చేస్తుంటే దొరికింది. నేను ఎప్పుడు చెక్ చేసి వేస్తా. లాస్ట్ టైం ఏం లేకుండే. నిన్నటిది అట్లా రాత్రి ఇడిచిపెట్టిన ఇప్పుడు ఆ బట్టలల్లా మొత్తం ఇట్లా పేపర్లాగా ముద్దయి ఉంది. నేను ఒరిజినల్లా కాదా అని ఓపెన్ చేసి చూస్తున్నా. ఒరిజినల్ 500 నోట్ ఇది. ఒక్కోసారి అతనే వేసుకుంటాడు బట్టలు తీసేసి, నీవే వేసుకుని ఉంటావు. ఒక్కోసారి వాషింగ్ మిషన్లో వేసేస్తాడు, ఒక్కోసారి అట్లా బయట పెడితే నేను చెక్ చేసి వేస్తా. ఇది అతనే వేసుకుని ఉంటాడు. ఏ రోజు చెక్ చేయకుండా ఊకెట్టికి పడేసి ఉంటాడు. ఏదో వీళ్ళ బట్టలు వీళ్ళు కూడా వేసేసుకుంటారు. ఒక్కోసారి నేను కనుక వేస్తే వీళ్ళకి కంపల్సరీ చెక్ చేసి వేస్తా. వీళ్ళు వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. అది వేసి అతనే వేసుకుని ఉంటాడు. లాస్ట్ టైం మా ప్యాంట్ వాష్ చేసినప్పుడు. ఇంకా నయ్యం చినిగిపోలేదు. చూసినా కాబట్టి నయం లేకపోతే ఖచ్చితంగా చిరుగుతుండే. ఈరోజు 500 రూపీస్ అంతా చినిగిపోలే. మన డబ్బులు ఉన్నాయి అన్న విషయం కూడా గుర్తుకుండదు. చూడండి, అవును ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఖర్చు పెట్టినా, ఇన్ని ఈడు ఉన్నాయి, ఇన్ని ఆడబెట్టుకున్నా అనే సొయ్యి కూడా అట్లుంటాడు. అంత మతిమరుపు. జేబులో దొరికిన డబ్బులు ఐరన్ చేస్తున్నాడు. చెప్పి
పేపర్ కదనే అది, జాగ్రత్త చూపి. సాల్లే సాల్లే, నీ గుర్తుకే లేదా అని అసలుకి. ఈరోజు కనుక వేసింటే ఖచ్చితంగా అది పోతుండే, గోయింది అవుతుండే 500. నేను ఇంకా ఇది ఒరిజినలా డూప్లికేట్ అని చెక్ చేస్తున్నా. అంతగానో మడతబడి జేబులో పెట్టుకుండు, ఏదైనా పడితే ఇట్లా జేబులో వేసుకుండేమో ఒరిజినలా కాదా చూద్దాం తర్వాత కానీ అనుకున్నా. చూస్తే ఒరిజినల్ ఉంది. అన్నీ బీరువల్లే నింపు, అప్పులోల కోసం అప్పులోల గట్టడానికి. సో ఇవిడండి వంట అయితే చేస్తున్నా. వంట వచ్చేసి ఇది చూపిస్తాయి. వంట వచ్చేసి మునక్కాయలు వేసి పప్పు చేసిన, పచ్చికాయలు మునక్కాయల పప్పు. ఇది వచ్చేసి అదే బాయిల్డ్ ఎగ్ చేసి ఫ్రై అయితే వేసిన. నువ్వు వేయడా నిలబడి చూస్తావు, ఏమొద్దు పో. పోరా, వాడు దగ్గుతున్నాడు పో, ఇప్పుడే తాలింపించిన దగ్గుతున్నాడు. సో ఇది వచ్చేసి నిన్నటి కూరలు అనమాట, మునక్కాయ కూరలు. అది అరే నన్ను మాట్లాడి అంటారా అక్కడ పొండి. ఇవి వచ్చేసి నిన్న చేసిన రొట్టెలు ఒక 3-2 ఉన్నాయి. ఇది అన్నం అనమాట. అన్నం చూడండి, నైట్ తింటారని చేసిన, ఎట్లా చేసిన అన్నం అట్లే ఉంది. గ్లాస్ పెట్టినా. అరే ఈడేం ఆడుతున్నారా, అక్కడ ఆడుకోండి రా చిన్నడా. లేవురా అక్కడ పొండి, ఓపెన్ తెప్పిస్తారప్ప. ఇంకా సగం గ్లాస్ అన్నం చేసిన. పో అక్కడ పో. మధ్యాహ్నం రొట్టెలు చేసిన కదా, సో మార్నింగ్ టిఫిన్ తిన్నారు, మధ్యాహ్నం రొట్టెలు తిన్నారు. ఇంకా నైట్ అన్నం అడుగుతారు అని చెప్పేసి రొట్టెలు ఉన్నా సరే అన్నం చేసిన. కానీ ముట్టనే లేరు అందులో. నైట్ మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాం కదా, సో అవి తిన్నాం, రొట్టెలు తిన్నాం. పిల్లలు కూడా రొట్టెలు తిని వండుకున్నారు. అన్నం తింటారు ఏమో అని చేసినట్టు అట్లే ఉంది. రొట్టెలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే అన్నం ఈ పూటకు అదే అన్నం, రొట్టెలు, కర్రీస్ సరిపోతుంది. కావాలంటే నైట్కి మళ్ళీ అన్నం అయితే చేస్తా. కర్రీ అయితే అయిపోవచ్చింది. పనులు కూడా అన్నీ అయిపోయినాయి. నేను ఒక స్నానం చేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అయిపోతుంది. ఫస్ట్ స్నానం చేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయే గంటలోపు వంట కూడా అయిపోతుంది అనుకుంటున్నా. కానీ ఇంకా వంట దగ్గరికే వచ్చిన, కిచెన్లో దూరితే ఇంకా కిచెన్లోనే పని అవుతుంది. ఇంకా మళ్ళీ చెమటలు పడతాయి కదా, ఒకటేసారి వంట చేసినాక స్నానం చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అని. ఇట్లా పనులు కూడా అన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో ఇట్లే ఉంటుంది. వీళ్ళు చూడండి ఎట్లా వండుకున్నారు. వీడు చూడండి కాలు 2 పైకి లేపి వండుకోండు. ఇది కూడా ఊర్లి పండబెట్టిన 2 గంటల 1:40 నుంచి మొత్తుకుంటే ఇప్పుడు 2:30కు వండుకున్నారు. ఊర్లంగా వండుకున్నారు. సో ఎండాకాలం కదా, మంచి రెస్ట్ తీసుకొని పండుకోవడమే మంచిది. అంటే పొద్దుట స్నానం ఆడుతూనే ఉంటాంటారు. ఇంకా హాలిడేస్ వస్తే ఇంకెట్లుంటుందో కథలు. రేపు నుంచి హాఫ్ డేస్ స్టార్ట్. మార్నింగ్ 7:40లో స్కూల్లో ఉండాలని చెప్పింది వాళ్ళ మేడం. ఇంకెంత సతాయిస్తారేమో హాఫ్ డే, ఆఫ్టర్నూన్ వచ్చేసి హాఫ్ డేస్కి, తర్వాత హాలిడేస్ వీళ్ళేరు ఉంటుంది. అందుకే రోజు పడుకోబెట్టడం అలవాటు చేస్తే అలవాటు అవుతుంది అనమాట. స్కూల్ నుంచి రాగానే కూడా పడుకుంటారు, హాలిడేస్లో కూడా పడుకుంటారు. ఎండాకాలంలో మంచిగా తినేసి మంచి రెస్ట్ తీసుకోవడమే మంచిది. సో నేనైతే అన్నం కొంచెమే ఉందన్నమాట, తక్కువ పడుతుంది అన్నము. రొట్టెలు తింటాం, లేకపోతే లేదు. ఇంటి నుంచి రొట్టెలు అయినాయి కాబట్టి కొంచెం ఉందని చెప్పేసి మళ్ళీ అన్నం అయితే పెట్టిన. సో ఇంకా రాలేడు మా హస్బెండ్, 2:15 అవుతుంది. ఇంకా రాలే, ఎవరో పని మీద వెళ్ళిండనమాట. సో వస్తా మీరు తినండి అంటున్నారు. వాళ్ళకైతే తినబెట్టి పండబెట్టిన. ఫోన్ చేస్తే తినాలి, ఆకలి అవుతుంది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలే. చాయ్లో ఒక 5-6 బిస్కెట్లు ఏమి వేసుకొని తిన్నా అంతే. టిఫిన్ లేదు, ఏం లేదు. ఇంకా అతను కూడా జ్యూస్ చేసిన మార్నింగ్. ఉండేటట్టుంది ఇది. మార్నింగ్ బీట్రూట్ జ్యూస్ చేసిన, తాగమని చెప్తే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టు, చల్లగా అయితే మంచిగా ఉంటుంది తాగనీకి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టిండు. బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోయి అట్లా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చినాక ఇవ్వాలి. అతను కూడా తినలేడు, జ్యూస్ కూడా తాగలేడు. అతను కూడా చాయ్ తాగిండు, 2 బిస్కెట్లు తిన్నాడు. పిల్లలు ఒకటే టిఫిన్ చేసిరు. ఇంకా మేము చేద్దాం అనుకున్నాము. ఇంకా వంట అయిపోతే ఒకటేసారి తిందామని అనుకున్నాము. ఇట్లా వస్తాడేమో అనుకుంటే ఇంతసేపు ఇంకా పని అయ్యలేదు. వస్తా అనుకుంటున్నాం. ఫోన్ చేస్తా.
టైము 4 అవుతుంది. నేను అప్పుడు చెప్పిన కదా 10 మినిట్స్లో వస్తా అంటాడని, వస్తున్నా అన్నాడని. ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. పావుదక్క 4 ఏం కాదు కానీ 3:30 దాటింది. సో ఇప్పుడు అంతలోపు మా మమ్మీ మధ్యలో ఫోన్ చేసింది. ఒక అర్ధగంట మా అమ్మ దగ్గర కూడా మాట్లాడినా. ఆకలేదు, పొద్దు నుంచి తినలేను. వీళ్ళైతే ఆరాం వండిర్రు. ఫోన్ చేస్తేనే ఉన్నా. ఏంటంటే 4 సార్లు వేస్తే ఇప్పుడు లేపిండు. ఏంటంటే ఫోన్ చేస్తున్నావు, ఒకటి ఆర్డర్ పెట్టినావు, ఆర్డర్ తీసుకురామని చెప్పినావు, మరి అది తీసుకొస్తున్నా అంటాడు మళ్ళీ. సో అది ఏం చేస్తున్నా అనేది చూపిస్తాను. నేనేమో ఇంకా తినకుండా వెయిట్ చేస్తున్నా. తనేమో అదే వేరే వాళ్ళు ఎవరో వచ్చిర్రు, వాళ్ళ పని మీద వెళ్ళిండి అని చెప్పిన కదా. సో వాళ్ళంటే బయటికి వెళ్ళి తినేసిండంట. ఇక అప్పుడే తినమని చెప్పినా కదా, అప్పుడే తినమని చెప్పినా కదా నీకు, నేను బయట తిన్నా, నువ్వు తినేయచ్చు కదా అని ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ. సర్లే తింటా, వచ్చినాక ఏదో తీసుకొస్తున్నాడంట, చూపిస్తాను మీకు కూడా. తెచ్చి పెట్టినాక తింటా. ఆకలి అవుతుంది. పిల్లలు కూడా వండుకున్నారు. పిల్లలు కూడా సర్ప్రైజ్ ఉంటుంది. మీరు కూడా చూడండి ఆ సర్ప్రైజ్. పిల్లలు లేస్తారు, మెల్లగా చేయి. కూలర్ లేస్లే, సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటూ వస్తారు. ముగ్గు అంటేనే ఉన్నాయి. ఇట్లా బర్రెలకు గుంజుకొచ్చు చూడు. పాయ నిన్ననే వేస్తే పాయ పందివే నువ్వు. ఇప్పుడే పెడతావా? తర్వాత పెట్టుకుందాంలే, తిందాం. నువ్వు తిన్నా అంటివి కదా, నేను తినాలప్ప. ఆకలి. తెరుస్తా సప్పుడే లేవని లేస్తారు మళ్ళా. మెల్లగా పడుతుందా? ఇప్పుడు దీనికి ఇంత ప్లేస్ కావాలా? సగం ఇల్లు దీనికే కావాలేమో. ముందే సామాన్లు నిండిపోయినాయి. లేపకే పని. వాటరా ఇందులో వస్తావా? పనుకోలేదు. ఇందులో వేయాలా వాటర్? తింటావా నువ్వు? వేద్దాను అన్నం ఏదేనా? నేను రాత్రి చూసుకుందాం లేవే. దాని పని ఇప్పుడు ఏం పెడతావు? అన్నం తింటాడేమో, అన్నం సరిపోదని మళ్ళీ అన్నం చేసిన నేను ఎక్స్ట్రా బయట తీసి వచ్చింది. నేను తింటామ్మా, ఆకలి అవుతుంది. నేనుగా నిద్ర మబ్బులో లేచి చూసిండే కానీ ఇంకా నిద్రలే ఉన్నాడు. లేస్తావారా? సపోర్ట్ చేయకు, వాడలేస్తాడు. పండుకోలేడు, గంట పండుకో. నేనేం లేపిలేను. పండుకో అట్లే ఇంకొంటావు అనుకో. కళ్ళుమ్మి, నిద్ర వస్తే చల్లగా పండుకో. ఇప్పుడు ఎంత పావుదాకా 4 అవుతుంది, పండుకో 5 గంటల దాకా. మాకు ఇది నీళ్ళు పడతాయానే? ఇంకెక్కువ పడతాయా? దాని గురించి నాకేం తెలియదు, కూలర్ గురించి. ఫస్ట్ మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో తీసుకునిండే, కానీ అది ఎక్కువ రోజులు నడచలేదు. నేను అప్పుడు తీసుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళేసి వచ్చేలోపు దాన్ని ఖరాబ్ చేసి పెట్టి కూలర్. అప్పుడు తీసుకున్నాం మా మ్యారేజ్ స్టార్టింగ్లో. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏసీ తీసుకుందాం అనుకుంటే కూలర్ వచ్చింది ఈరోజు. ఎగ్గులు ఇవన్నీ ఇట్లా పెట్టాకే అమ్మ టేబుల్ మీద. నాకు చిరాలు దొరుకుతుంది అసలు ఇట్లా ఎగ్గులు బకెట్లు పెడతాయి రూమ్లో. బాడు ప్లేస్ తిరుగుతుండే. నువ్వు జర బంద్ చేస్తావా? ఆగా వాడు ఏం చేస్తుండు, పక్క జరుగు. వాడు ఎందుకు అట్లా చేసిండే, తిని పడుకోబోయే ముందు వాకింగ్ చేసిండు. సేమ్ ఇట్లనే తిరిగిండు. సడన్గా లేచిండు, ఇప్పుడు అట్లే తిరుగుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? పండుకొని లేచిన వాళ్ళేడా పండుకుని తిరిగిండు, వాకింగ్ చేసిండు. ఇప్పుడు అట్లే చేస్తుండు వాకింగ్. నీ జగ్గు తీవిను ఫస్ట్. ఆ జగ్గు తీసి కింద పెట్టు. చెప్పు. నువ్వేడ చూసినవే?
అవ్వాలి ప్లేస్నా నీళ్ళన్నీ కింద చల్లుతున్నావే నువ్వు ఈ గబ్బు లేపుతున్నావు రూమ్లా నువ్వేను ఇంత చల్లినవంతా తుడవాల నువ్వే కాదు అదే సమ్మర్ హాలిడేస్కి మొత్తం మా ఇంటికే పోతాం నువ్వే మంచి చల్లవు అనుకుంటావేమో ఇంకా పొద స్నానం ఎంత పని చేసినా రాత్రి పండుకునే చల్లగా ఉంటే చాలు కదా నువ్వు ఆరామ్సే వండుకుంటావు మేమేమో మా ఇంటి మా అమ్మమ్మల ఇంటికి పోతాం పేపర్లు అయిపోతున్నాయి ఆరామ్ అండి నాన్నకంటే లాలి ఏంటి తెచ్చి ఇప్పుడు ఎంత చల్లదైనా ఎండాకాలం తక్కువేరా అన్ని చల్లవే కావాలా అర్థం తీడుంది కరిగిపోయిందంట మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకురా అంటాడు డీప్ ఫ్రిడ్జ్లో అంటే పెడదాం కొంచెం కరిగిపోయింది గట్టి అనేది తింటాడు నాన్న రేపలియో తింటలేడు తర్వాత తింటాడు మమ్మీ సో ఇంత ఇవ్వండి వీడియో లైక్ చేయండి బై.